సుద్దాల గ్రామంలో ఏదైతే గత దాదాపు 30 సంవత్సరాల క్రితము ఇనుప పోల్స్ వేయడం జరిగింది, వాటి తుప్పుపట్టిపోయిన తరుణంలో గౌరవ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మరియు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు సెస్ డైరెక్టర్ గారు మనకు సుద్దాల గ్రామానికి అడగకుండానే 22 పోలు శాంక్షన్ చేసి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సుద్దాల గ్రామం తరఫున సెస్ డైరెక్టర్ తిరుపతి గారికి మరియు లైన్మెన్ గారికి, స్థానిక హెల్పర్ గారికి సుద్దాల గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే తెలంగాణ వచ్చినాక ఏం జరుగుతుందో అనే తరుణంలో ఇంతో అభివృద్ధి చేసుకుంటూ అన్ని వాళ్లకు అభివృద్ధి చేయాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం కానీ ఇటు సెసు వాళ్ళు కానీ గ్రామాల అభివృద్ధి కావాలంటే ఈ పద్ధతిలో చేస్తేనే అభివృద్ధి అవుతుందనే ఆలోచనలో చేయడం జరుగుతుంది. మన దగ్గర సుద్దాల గ్రామంలో 24 ఏది మన ఇనుప పోల్స్ ఉన్నాయి. మనకు 22 పోలు సాక్ష్యం ఇచ్చిండు. అంతేకాకుండా మిత్రులు మా సహచర డైరెక్టర్ గారికి మా సుద్దాల గ్రామం తరఫున విన్నవించుకోవడం ఏంటంటే, మా దగ్గర కరెంటు సమస్య కొంచెం బాగానే ఉంది. దాన్ని అన్నగారు దృష్టిలో పెట్టుకొని మాకు విడుదల వారీగా ఈ సుద్దాల గ్రామాన్ని అభివృద్ధి చేయాలని మనసారా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఏసీ కాలనీలో కింది బస్టాండ్లో ఒకటి మర్రి చెట్టు పెట్టడం జరిగింది. దాన్ని మీద వైర్లు ఉన్నాయి. ఇప్పుడు అన్నగారు మీతో మా జనాలు ఆ కింది ఆడగట్టోళ్ళందరూ ఉన్నారు, పోయి చూసి తక్షణమే ఒక పోలు జరిపించే కార్యక్రమం షిఫ్టింగ్ చేసినట్టయితే ఆ వృక్షాన్ని మన ఈ చెట్టు లెక్క పెంచుకోవాలని గ్రామస్తులందరూ ఆశపడుతున్నారు. అంతేకాకుండా గ్రామంలో ఇంకా చిన్న సమస్యలు బాగానే ఉన్నాయి. ఎస్సీ కాలనీలో మీ దృష్టిలో పెట్టినాం. 14-13 పోళ్లకు శాంక్షన్ ఇప్పించారు. అది డేట్ అవుట్ పోవట్లనే మళ్ళా రిజిస్ట్రేషన్ వేసి పంపిస్తా అన్నగారని మీరు చెప్పడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మనము 30 రోజుల కార్యక్రమంను ప్రారంభించుకోవడం జరిగింది. ప్రారంభోత్సవ సందర్భంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి కూడా సీఎం ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ సమస్యలను పూర్తిగా విలేజ్లో ఉన్నటువంటి సమస్యలను తీర్చిదిద్దాలని మాకు ఆదేశాలు రావడం జరిగింది. దానిలో భాగంగా కోనరావుపేట మండలంలో వాస్తవానికి మండలం చాలా పెద్దది, 28 గ్రామాలతో సమకూర్చున్నటువంటి మండలం కాబట్టి మాకున్నటువంటి షార్ట్ టైంలో మేము పవర్ వీక్ ప్రోగ్రామ్ను కొన్ని గ్రామాలు ఆగిపోవడం జరిగింది. దాదాపు 20 గ్రామాలు ఆ పవర్ వీక్ ప్రోగ్రాంలో పూర్తి చేసుకొని తదుపరి కార్యక్రమాన్ని చేసుకోవడానికి మనకు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైనటువంటి పండుగ బతుకమ్మ పండుగ మరియు దసరా పండుగ రావడం సందర్భం వల్ల లేబర్స్ లేకపోవడం వల్ల మనము ఆ సమయం సరిపోకపోవడం వల్ల మళ్ళీ కార్యక్రమాన్ని పునరావృతం చేసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. ఇక ఎన్ని మిగిలినయో గ్రామాలు అన్ని గ్రామాలకు కూడా ఈ పవర్ వీక్ ప్రోగ్రామ్ను ఈ తొందరనే పూర్తి చేసుకోవడానికి అక్కడ గ్రామస్తులు కూడా మాకు అవకాశం కల్పిస్తున్నారు. అక్కడ సర్పంచ్ అయితేంది ఇతరత్ర ఎవరైనా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. దానిలో భాగంగా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ సుద్దాల విలేజ్ అవేర్నెస్ విలేజ్. ఈ విలేజ్లో దాదాపు ఇక్కడ వేములవాడ టౌన్ దగ్గర ఉంటుంది కాబట్టి అందరూ ఎడ్యుకేటెడ్గా ఉండడం వల్ల ప్రతి సమస్యను అతి తొందరలోనే ప్రభుత్వానికైతే ప్రజాప్రతినిధులకి అయితేంది ఎవరికైనా దృష్టికి తీసుకొస్తారు కాబట్టి ఈ గ్రామము అతి తొందరలో అభివృద్ధి అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా అందరూ దీనికి సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఈ గ్రామంలో సీసీ రోడ్లు అయితేంది ఇంకా మిగతా కార్యక్రమాలు అయితేంది ముందుకు పోవడం జరిగింది. నేను గతంలో కూడా ఇక్కడ మిడిల్ పోల్ చేయడం జరిగింది. ఇటు స్కూల్ వరకు అంటే ఇటు ఇంకా వేరే కార్యక్రమాలు కూడా చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి సీరియస్గా చేసుకున్న వర్క్ ఏంటంటే సెస్ పుట్టి 47 సంవత్సరాలు అవుతుంది. 48 సంవత్సరాల క్రితం లేచినటువంటి ఇనుప పోళ్ళు అవి తుప్పు పట్టే స్థాయికి వచ్చినాయి కాబట్టి అవి తప్పకుండా తీసినట్టయితేనే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు పూర్తిగా
వాళ్ళు రక్షణతో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటిని ఈ గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు అయితేంది, ఎంపీటీసీ గారు అయితేంది, ఇక్కడ ఉన్నటువంటి పుర ప్రముఖులు అందరూ మాకు ఎట్టి పరిస్థితుల్లో పెద్ద పోల్లే ఇవ్వాలి అని మాకు కొంచెం సీరియస్గా ఇన్స్ట్రక్షన్ చేయడం వలన ఆ పవర్కి ప్రోగ్రాంలో చేయలేకపోయినా ఆ పోల్స్ రావడానికి కొంచెం టైం పట్టింది. ఇక్కడ టోటల్గా 22 పోల్లు శాంక్షన్ తీసుకొని దాంట్లో 9.1 పోల్స్ అంటే దాదాపు మన ఇల్లు మీద ఒక 2-3 మీటర్ల హైట్లో ఉంటుంది. ఆ పోల్ ఇక్కడికి శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి ఒక 2-3 డేస్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి కంప్లీట్ చేస్తారు. దీంట్లో దయచేసి ఇక్కడ ఉన్నటువంటి నేను పుర ప్రముఖులకు తెలియజేసేది ఏంటంటే గ్రామ సభ్యులైతేంది, ఆ పాలకవర్గ సభ్యులైతేంది, ఎంపీటీసీ, సర్పంచ్ ఇంకా ఇతరులందరూ ఖచ్చితంగా ల్యాండ్ కాడికి పోగానే ఆబ్జెక్షన్స్ కాకుండా చూసి వర్క్ను మీరు ఎంత స్పీడ్ చేసుకున్నట్టయితే అంత సహకరించినట్టయితుంది. ఇది మన గ్రామము, మనము ఇంట్లో ఎవరు కూడా దాన్ని వ్యతిరేకించకుండా ప్రతిపక్షాలు కాకుండా అందరం కలిసి గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నట్టు. మా సుద్దాల గ్రామంలో నూతనంగా సిమెంట్ పోల్లు అయితే గతంలో ఉన్నటువంటి ఇనుప స్తంభాల వల్ల చాలా ప్రమాదాలు అదేవిధంగా తుప్పుపట్టడం జరిగింది. ఈరోజు సెస్ డైరెక్టర్ చొరవతోని మా గ్రామానికి 22 పోల్లు శాంక్షన్ చేయడం జరిగింది. అన్నగారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు మా గ్రామం తరపున, మా ప్రజల తరపున. ఎందుకంటే అభివృద్ధిలో భాగంగా అన్నగారు కొంచెం యువకుడు కాబట్టి యువకులకు అన్ని రకాలుగా తెలిసి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న స్థానిక సమస్యలు తెలుసుకొని మా సమస్యల పరిష్కారం కోసం ఈరోజు సంబలు ఇవ్వడం జరిగింది. అన్నకు రుణపడి ఉంటాం మా గ్రామం తరపున. ఎందుకంటే ఈరోజు చాలా మటుకు వెలుతురు అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే వెలుతురు ద్వారానే అందరం కూడా ముందుకెళ్తాం కాబట్టి ఆ వెలుతురును అన్న ద్వారా చూస్తున్నామంటే ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మా గ్రామం తరపున. ఇక్కడికి భాగస్వాములైనటువంటి అందరికీ కూడా ప్రత్యేక పేరు పేరున కృతజ్ఞతలు. ఇనుప పోలను తొలగించి వాటి ప్లేస్లో సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేయడానికి ఇచ్చేసిన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అన్నగారు మండల డైరెక్టర్, సెస్ డైరెక్టర్ తిరుపతి గారికి, అలాగే సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, వార్డు మెంబర్లకు, ఇక్కడికి వచ్చినటువంటి పత్రికేయ మిత్రులకు, పెద్దలకు, కుల సంఘ పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనకు 30 రోజుల ప్రణాళికలో భాగంగా చేసే పని అయినప్పటికీ అన్ని గ్రామాలలో చేసినాం కాబట్టి మన చిన్న చిన్న గ్రామాలు ముందు చేసి ఇప్పుడు పెద్ద గ్రామం కాబట్టి మనకు పని ఎక్కువ ఉండడం వల్ల ఇప్పటికైనా అదే స్ఫూర్తితోటి మనం ఈ పని చేసుకోవడం జరుగుతుంది. ఈ ఇనుప పొల్లో తీసి మనం ఇవి వేసుకోవడం, ఇవి కూడా ఇప్పుడు మనకు 22 శాంక్షన్ చేయడం జరిగింది అన్నగారు. వారి యొక్క చొరవతోటి, ఎమ్మెల్యే గారి చొరవతోటి మన ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ప్రోగ్రాన్ని ఇంత 30 రోజుల ప్రణాళిక అయిపోయినా కానీ మనం ఇంత ఘనంగా నిర్వహించుకొని సమస్యలను తొలగించుకోవడానికి ప్రతి ఒక్కరం కృషి చేసుకోవాలి. సమస్యలు ఎలక్ట్రిసిటీ అన్నిటితో ప్రమాదం అయింది ఇదే కాబట్టి దీన్ని ఎంతవరకు మనం బరాబర్ నిర్ణయించుకుంటే అంత మనకు మంచిగా ఉంటుంది. కాబట్టి ఎస్సీ కాలనీలో ఎస్సీ కాలనీలో మాకు నిజంగానే ఒక 2-3 ఇండ్లకు అయితే మరీ డేంజర్గా ఉన్నాయి. అవి కూడా కొంచెం మీ చొరవతోటి మీ యొక్క ప్రత్యేకంగా మేము చెప్పేది ఏంటంటే అక్కడ మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వాటిని సమ్మర్ లోపు చేయడానికి ప్రయత్నిస్తాం. మీరు కూడా సహకారం ఉండాలి మాకు. మీరు అందరి చేదోడు ఉంటేనే మేము మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతాం. కాబట్టి మీ అందరి సహకారం ఉండాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తాం. లైన్ ఉందో మార్బాక నుండి సుద్దాల పొలిమేర దాకా పోలు దాదాపుగా 2-3 గదాల దూరం వంగి ఉన్నాయి. అన్న మీ దృష్టిలో పెడుతున్నాం. ఎందుకంటే ప్రజలు పత్తేర వేలలో ఒకవేళ పడితే అక్కడ ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ వేసవిలో ఆ పని చేసినట్టయితే మీకు మీ దృష్టిలో పెడుతున్నాం. అది ఖచ్చితంగా ఆ పని చేసినట్టయితే బాగుంటుంది. ఎందుకంటే 1 సైడ్ అంగుతి ఇప్పటికే కూలిపోవవి, 2 సైడ్ల ఒకటి ఈ సైడ్ అంగింది, ఒకటి ఆ సైడ్ అంగింది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఈ పనులు చేయాలని మనసారా కోరుకుంటున్నాం. ఉన్నటువంటి గ్రామ సర్పంచి, ఎంపీటీసీ, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ మరియు పాత్రికేయ మిత్రులకు నా యొక్క ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై హింద్. తర్వాత సెస్ డైరెక్టర్ గారు, గ్రామ ప్రథమ పౌరులు, వార్డు మెంబర్లు, తర్వాత పాత్రికేయ బృందం అందరినీ కూడా శుభోదయం. నేను గ్రామ సందర్శనలో భాగంగా వాస్తవానికి సుద్దాల, మంగళపల్లి చాలా దూరం ఉంటుంది అంటే వీటిని చూడడానికి ఇటువైపుగా వస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఇది కూడా కలిసిపోయింది. ఇక అందులో ఇట్లా అటెండ్ కమ్మని అడిగారు, అందుకే ఇది కూడా అటెండ్ అయ్యి వెళ్ళిపోదామనే ఉద్దేశంతో ఆగిపోయినాను. చాలా సంతోషం. సుద్దాల విలేజ్లో ప్రభుత్వ ఉద్యోగం సాధించిన మొట్టమొదటి క్యాండిడేట్ ఇతను. నువ్వేనా? ప్రదీప్ కుమార్కు ముఖ్యంగా మొట్టమొదటి అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే తను ఆల్రెడీ 2.5 years దేశ రక్షణ భుజస్కంధాల మీద వేసేసుకొని, దేశ రక్షణ అనేది చాలా కఠినతరంగా ఉంటుంది. దాన్ని బార్డర్లో విధి నిర్వహణ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అయినప్పటికీ ఆర్మీకి సెలెక్ట్ అయిపోయి దేశ రక్షణలో భాగంగా తను విధులు నిర్వహిస్తున్నాడు అంటే చాలా సంతోషం, హర్షించదగ్గ విషయం. మన గ్రామం తరఫున అందరూ కూడా అతన్ని అభినందించాలి వాస్తవానికి.
ఇంకా వీళ్ళని ఇతను చూసేసుకొని ఇంకా చాలామంది కూడా ఇన్స్పిరేటివ్గా తీసేసుకొని చాలామంది వీటి కోసం ప్రభుత్వ ఉద్యోగం కోసం మంచిగా చదువుకుంటూ యువత అంతా పెద్దదారి పట్టకుండా బాగా చదువుకొని ఉద్యోగాలు సాధిస్తారని ఆశిస్తున్నాను. అట్లాగే రీసెంట్ పోలీసు రిక్రూట్మెంట్ సెలక్షన్లో భాగంగా మాసం కరుణాకర్ మన టీఎస్ఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్గా సెలెక్ట్ కావడం జరిగింది. అది కూడా బాగానే ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. ఏదైనా కూడా ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది అని అంటే మన యొక్క విద్యుత్ ధర్మాన్ని బాగా నిర్వర్తించామంటే ఎందులోనైనా సంతృప్తి అనేది వెతుక్కోవచ్చు. ఫస్ట్ ఏంటంటే మన ఉద్యోగంలో విధి నిర్వహణలో సంతృప్తి వ్యక్తం చేసుకోవాలి. అది ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, లేకుంటే రైతుగా ఉన్నప్పుడు మన యొక్క పనులను మనం సక్రమంగా చేసుకున్నప్పుడు కూడా మనకు మంచి పంట వస్తుంది, సంతృప్తిగా తిని సంతృప్తిగా నిద్రపోవచ్చు. ఏది అయినా పర్వాలేదు, మన యొక్క విద్యుత్ ధర్మం అనేది సక్రమంగా నిర్వర్తించినప్పుడు మనకు ఆత్మసంతృప్తి అనేది మిగులుతుంది. ఆ ఆత్మసంతృప్తి మిగిలింది అని అంటే మన యొక్క ఆరోగ్యం బాగుంటుంది. ఆ ఆరోగ్యంతో పక్క వాళ్ళు బాగుంటారు, ఊరు బాగుంటుంది, మండలం బాగుంటుంది, జిల్లా బాగుంటుంది, అన్ని బాగుంటాయి. ఏదైనా కూడా విద్యుత్ ధర్మం అనేది సరిగా నిర్వర్తించాలని కోరుకుంటున్నాను. పిల్లలు ఈ మన ప్రభుత్వ ఉద్యోగం సాధించారు, వారి యొక్క విధి నిర్వహణ అనేది సక్రమంగా నిర్వర్తిస్తానని ఆశిస్తూ వాళ్లకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇన్స్పిరేటివ్గా ఉండాలి. ఎవరికైనా కూడా ఇన్స్పిరేటివ్గా ఉండాలి, వాళ్ళు మోటివేట్ చేసే మాటలు ఉండాలి. మీ యొక్క డ్యూటీ కూడా అలాగనే ఉంటే మిమ్మల్ని చూసి అంత మోటివేట్ అవుతారు. మన డ్యూటీలో భాగంగా కూడా సక్రమంగా చేసామంటే వాళ్ళు దొబ్బల ప్రదీప్ కుమార్, సన్నాపు కాంతయ్య గారు, అలాగే మొన్న జరిగిన పోలీసు ఎంపికలో విజయం సాధించిన మాసం కరుణాకర్, సన్నాపు దేవయ్య గారు ఒకరు దేశ రక్షణ కొరకు, ఒకరు రాష్ట్ర రక్షణ కొరకు వీరిద్దరూ ఉత్తీర్ణులైనందుకు మా సుద్దాల గ్రామం తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మన యువకులు సుత అందరూ మంచిగా చదువుకొని మన సుద్దాల గ్రామంలో ఇప్పటి వరకు దాదాపుగా ఉద్యోగాలలో వెనుకబడి ఉన్నాం. కాబట్టి ఇకనైనా యువకులందరూ కొంచెం దయచేసి మీరు మంచిగా చదువుకొని మంచి పేరు తేవాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఎందుకంటే నా నుంచి ఏదైనా సహకారం కావాలంటే నేను ఎల్లవేళలా మీ అన్నగా, మీ బిడ్డగా ఎప్పుడైనా ఏ సహాయానికైనా మేము ముందుకుంటాం. ఎందుకంటే ఎవరైనా ప్రజాప్రతినిధులతో ఏదైనా అవసరం ఉంటే మేము మీ వెనువెంట ఉంటాం. కానీ మీరు చదువులో చక్కగా చదువుతున్నారు, ఇప్పటి బ్యాచ్ అయితే మంచిగా చదువుతున్నారు. మొన్న అన్నగారు మీ దృష్టిలో పెడుతున్నాం, మొన్న 24 మంది 10వ తరగతులు ఉంటే 24 మంది సుద్దాలలో 100% రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు యువకులు అదే స్ఫూర్తితోని మంచిగా చదువుకొని మన ఊరు పేరు నిలబెట్టాలని నేను మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇక వచ్చిన మన పరశురామ సార్ గారికి మా గ్రామం తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నాం. అలాగే ఇప్పుడు ఇట్టి చక్కని కార్యక్రమంలో సన్మాన కార్యక్రమం అనగానే నా మిత్రుడు చాలా సంతోషపడ్డాడు. అన్న నేను సుత ఎస్ఐ అయ్యేటుండే కానీ కొన్ని కారణాల పోయింది. ఇప్పుడు ఏదో రకంగా ప్రజాసేవ చేస్తున్నానని నాకు చెప్పడం జరిగింది. ఏదైనా రూపంగా ప్రజాసేవ చేద్దానని దృక్పథంతో చేస్తున్నారు. కాబట్టి ఇట్టి కార్యక్రమానికి మీ అందరి చేతుల మీదుగా వీరిద్దరిని సన్మానం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఉద్దేశించి మన ఎస్ఐ గారు మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే డిపార్ట్మెంట్ పరంగా ఏం చేస్తే ఎట్లా పోతారు అనేది